సాధారణంగా ఏ గ్రామంలో అయినా ఒకరు లేదా ఇద్దరు కూరగాయలు సాగు చేయడం చూస్తూ ఉంటాం. కానీ మెదక్ జిల్లా టేక్మల్ మండలం చంద్రు తండాలో మాత్రం ఊరంతా కూరగాయల సాగు, అది సేంద్రియ పద్ధతిలో చేస్తూ ఉండటం విశేషం. అలాగే గో ఆధారిత వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఆవును పెంచుకుంటున్నారు. భూగర్భ జలాలు ఇంకాలనే ఉద్దేశంతో ఇంటికి ఒక ఇంకుడు గుంతను తవ్వుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటికి ఒక మామిడి, బొప్పాయి, జామ, కొబ్బరి, సపోటా సహా వివిధ రకాల పండ్ల మొక్కలను సైతం పెంచుతున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రు తండాలో 150 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 550. ఈ ఊళ్ళోని ప్రతి కుటుంబం వారికి ఉన్న సాగు భూమిలో ఎన్ని రకాల పంటలు వేసుకున్నా 10 గుంటలు మొదలుకుని ఎకరం వరకు కూరగాయలు, ఆకుకూరలు పండిస్తారు. ఇంటి ముందు వెనక ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ 4 నుంచి 5 రకాల కూరగాయ మొక్కలు నాటేస్తారు. అది కూడా సేంద్రియ సాగు విధానంలో పంటలు పండించడం విశేషం. చంద్రు తండాలో సేవాలాల్ దుర్గమ్మ గుడి కట్టే సమయంలో రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మదవానంద స్వామి సరస్వతి స్వామి తండాకు వచ్చారు. గ్రామస్తులు సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ ఉండడాన్ని చూసి ఇంటికి ఒక ఆవును బహూకరించారు. చంద్రుతండాలో ప్రతి ఇంటికి గేదెలు కూడా ఉంటాయి. కూరగాయలు పెంచడానికి సేంద్రియ ఎరువులనే వాడతారు. ఆవు పేడ, గోమూత్రం, కోడి పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు మార్కెట్కు తీసుకెళ్లిన కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడైపోతాయని రైతులు తెలిపారు. మార్కెట్లో కొనడానికి వచ్చిన వినియోగదారుల్లో కొందరు చంద్రుతండా రైతులు ఎక్కడున్నారు అని అడిగి మరీ వారి వద్ద కొనుక్కుని వెళ్తారు. సేంద్రియ పద్ధతితో ఎంతో జాగ్రత్తగా పెంచి మార్కెట్కి తీసుకువెళ్తారు కాబట్టి అందుకు తగ్గ రేటుకే అమ్ముతారు. అంతేకాదు ఊరంతా ఒకే విధంగా వ్యవసాయం చేయాలంటే అందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉండాలి. అందుకని అందరూ కలిసి సమావేశం పెట్టుకుని మాట్లాడుకుని పంటలు వేస్తారు. చుట్టుపక్కల లంబాడి తాండల వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఒక్కొక్క గుంట 2 గుంటలు పెట్టుకుని మా చుట్టుపక్కల మార్కెట్లకు కూరగాయలు తరలించడం జరుగుతుంది. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మాకు నాలాంటి వాళ్ళు రైతులు చాలా మంది ఈ వ్యవసాయం జాబ్స్ రాకపోవడంతో వ్యవసాయం ఫీల్డ్లోకి దిగుదామని చూస్తారు. కూరగాయలు పండించడంలో మెదక్ జిల్లాలోనే మా చంద్రుతాండా ఫస్ట్ అనుకో. ఎందుకంటే చాలా రోజుల నుంచి మా వాళ్ళు ప్రతి ఇంటికి కూరగాయలు పండించేవాళ్ళు. అగ్రికల్చర్ వాళ్ళు గుర్తించి ధర్మారెడ్డి సార్ కలెక్టర్ ఉన్నప్పుడు తండకి విజిట్ చేసి ప్రతి ఇంటికి విజిట్ చేసి ఇది వాస్తవమే, అందరు పండిస్తారనే ఉద్దేశంతో మా తండకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరియు ప్రతి ఇంట్లో 1/2 ఎకర్ 1 ఎకర్ కూరగాయలు ఉంటాయి, ప్రతి కూరగాయలు ఉంటాయి. మరియు ప్రతి ఇంటికి ఆవులు, గేదెలు ఉంటాయి. తోట పెట్టుకున్నాము. తోట అంటే ఇప్పుడు కొబ్బరికాయలు, ఉసిరి, మామిడి, సపోటా అన్నీ పెట్టుకున్నాము. ఇంకా అది ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఆంధ్ర నుంచి తెప్పించాము. ఆంధ్ర నుంచి తెప్పించి చేసాము. దొండకాయ కానీ, కాకరకాయ కానీ, బీరకాయ కానీ, వంకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ ఐటాలు ఇస్తాం మేము. వెనకటి నుంచి ఇస్తాం మేము. ఎప్పటికీ ఇప్పుడే కాదు, మార్కెట్ ఎప్పటికి ఉంటాయి. మా తండాలా 100 ఇండ్లు ఇస్తాయి. మా తండానే మొత్తం ఒక్క ఇల్లు తప్పకుండా ఉంటాయి. ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువవుతుండటంతో చంద్రుతండా వాసులు ఊరిని కాపాడుకునేందుకు ఊళ్ళో ప్లాస్టిక్ ను నిషేధించారు. తడి పొడి చెత్త వేరు చేస్తారు. ఇంటికి ఇంకుడు గుంతలు ఉండడంతో ఎక్కడ కూడా మురుగునీరు కనిపించదు. ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఈ ఊరికి ఉత్తమ గ్రామం అవార్డు కూడా వచ్చింది. కూరగాయల సాగుతో గ్రామస్తులకు రోజు ఆదాయం వస్తోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా పండిస్తుండటంతో మార్కెట్లో మంచి రేటు వస్తోంది. ఇక్కడి రైతులు వికారాబాద్, శంకర్పల్లి, కామారెడ్డి, తూప్రాన్, మెదక్ ప్రాంతాల నుంచి నాణ్యమైన విత్తనాలను తెస్తారు. టొమాటో, వంకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీరకాయ, కాకరకాయ, పాలకూర, మెంతికూర,
కొత్తిమీర, పచ్చిమిర్చి లాంటి పంటలు వేస్తారు. మొక్కలకు పురుగు పడితే జీవామృతం పిచికారీ చేస్తారు. పండిన పంటను టేక్మాల్, ఎల్లుపేట, బోడ్మట్పల్లి, వార్నింగి, పాపన్నపేట, జోగిపేట, వట్పల్లి గ్రామాల్లోని వారాంతపు సంతల్లో అమ్మేస్తారు. అయితే భారీ ఎత్తున కూరగాయలు సాగు చేస్తున్న తండావాసులకు డ్రిప్ సబ్సిడీ లేదని ప్రభుత్వం దాన్ని కల్పించినట్లయితే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచుకుంటామని చెబుతున్నారు. సాధారణంగా ఏ గ్రామంలోనైనా ఒకరు లేదా ఇద్దరు కూరగాయలు సాగు చేస్తుండటం చూస్తుంటాం. కానీ దానికి భిన్నంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రుతాండాలో మాత్రం ఊరంతా కూరగాయలు సాగు చేస్తుండటం విశేషం. అది కూడా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా గోఆధారిత వ్యవసాయం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇంటికొక ఆవును కూడా పెంచుకోవడం విశేషం ఈ తాండాలు. అదే కాకుండా ఈ కూరగాయల సాగు విధానం అనేటువంటిది కేవలం బిందు పద్ధతి, అంటే దాదాపుగా మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్కు ఇప్పటివరకు ఈ తాండావాసులకు సబ్సిడీ అనేటువంటి అందలేదు. ఒకవేళ ప్రభుత్వం కనుక సబ్సిడీ అందించినట్లయితే ఈ కూరగాయల సాగు విస్తీర్ణాన్ని ఇంకా పెంచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. శేఖర్, మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చంద్రుతాండ నుండి.